करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा अपराधं विहितं वा सर्वमेतत् क्षमस्व। जय जय करुणाब्दे श्रीमहादेव शम्भो। పిల్లలు, ఈ శ్లోకంలో మనము మహాదేవ అంటే త్రిమూర్తులలో ఒకరైన మహాశివుడు. అంతటి మహాశివుడితో చెప్తున్నామంట. ఏమని అంటే, ఓ దేవదేవా, చేతులతో కాళ్లతో చేసినవి గాని, మనము మాటలతో శరీరముతో చేసిన పనులు కానీ, కళ్ళతో చూసినవి చెవులతో విన్నవి గాని ఏవైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించు అని. ఒక్కోసారి మనము తెలిసి తెలియకుండా తప్పులు చేసుంటాం. అలాంటిది రాత్రి మనము పడుకునే ముందు ఆ రోజులో జరిగినవన్నీ తలుచుకొని మహాదేవుడైన శివుడితో నన్ను క్షమించు అని వేడుకోవడం. తెలిసిందా పిల్లలు? ఈ శ్లోకం అపరాధ క్షమాపణ స్తోత్రం అని కూడా అంటారు. మళ్ళీ ఇంకో శ్లోకంతో కలుసుకుందామా? నమస్తే.